తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య హాట్గా సమ్మర్ సమావేశాలు కొనసాగే అవకాశాలున్నాయి. అధికార పార్టీని చిక్కులు పెట్టాలని ప్రతిపక్షాలు వ్యూహాలు చేస్తుంటే ప్రతిపక్షాలకు సభ ద్వారా గట్టి కౌంటర్ ఇవ్వాలని వ్యూహాలు రచిస్తోంది అధికార హస్తం పార్టీ. సమావేశంలో అధికార పార్టీ తీసుకునే అంశాలేంటి, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు ప్రతిపక్షాలు ఎంచుకుంటున్న సబ్జెక్ట్స్ ఏంటి? వాచ్ దిస్. బడ్జెట్ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ప్రతిపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేసినా, ఏ సబ్జెక్ట్ పై మాట్లాడినా గట్టి కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 16 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 16వ తేదీ ఉదయం 11:45 గవర్నర్ ప్రారంభ ఉపన్యాసంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం ఉండే అవకాశం ఉంటుంది. స్పీకర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీల నుండి సభ్యులు హాజరై సభా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలను ప్రధాన అజెండాగా పెట్టి చర్చించాలి, క్వశ్చన్ అవర్, 0 అవర్ నిర్వహణపై చర్చించి సభ ఎన్ని రోజులు నడపాలి అనేది డిసైడ్ చేస్తారు. ఇక ఈ సమావేశంలో శాసనసభ మండలి ఒకే ప్రాంగణంలోని పక్కపక్కనే ఉన్న బిల్డింగ్స్లో జరుగుతున్నాయి. ఇటీవలే జరిగిన కేబినెట్ సమావేశంలో మాత్రం ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీ నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయించారు. మరి బీఏసీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక ఈ సమావేశాలు హస్తం పార్టీ బడ్జెట్ పద్దులు, ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు, వాటిపై ప్రజల నుండి వస్తున్న స్పందన, 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా చేస్తున్న పనులు వంటి అంశాలపై హస్తం పార్టీ సభ్యులు అసెంబ్లీలో మాట్లాడనున్నారు. తమ ప్రభుత్వం ప్రజాసేవలో కాంప్రమైజ్ కాకుండా అందిస్తున్న గవర్నెన్స్పై గట్టి వాయిస్ని ప్రతిపక్ష సభ్యులపై వినిపించేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ నెల 20న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను శాసనసభలో ఎండగట్టాలనే వ్యూహరచన చేస్తోంది సర్కార్. మూసీ పునరుజ్జీవ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,04,965 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇక ఇందులో రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు కాగా మూలధన వ్యయం 36,504 కోట్లయితే ఇక ఈసారి ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ గత ఏడాది కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి శాఖల వారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ఏ శాఖకు ఎంత అవసరం అనే పథకాలకు సంబంధించి కూడా చూసుకుంటే ఎంత అవసరం, కొత్తగా ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలకు ఎంత అవుతుంది, ఇదంతా కూడా లెక్కలు వేసుకున్నారు. ఇప్పటికే తాజ్ కృష్ణ హోటల్లో సీఎం మూసీ పనుల వల్ల ప్రయోజనాలు, నగర ప్రజలకు జరిగే మేలు అంశాలపై వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ సభలో నేతలు కూడా దీనికి సంబంధించి మాట్లాడనున్నారు. అలాగే ప్రజా సంక్షేమ పథకాలు, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇవ్వడంతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని అధికార పక్షం భావిస్తోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి. వీటికి నిధుల కేటాయింపుతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, గృహజ్యోతి వంటి స్కీమ్లకు సంబంధించి నిధులు కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీల అమలు, మూసీ పేరిట కూలుస్తున్నటువంటి ఇళ్ల అంశం, గాంధీ విగ్రహం కోసం 5,000 కోట్ల అంశం, ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో త్రాగునీటి, వ్యవసాయానికి కావాల్సినటువంటి నీటి గురించి ప్రధాన ప్రాజెక్టుల నిధుల కేటాయింపు, ఏపీ, తెలంగాణ, కృష్ణా, గోదావరిలో నీటి కేటాయింపులు, వినియోగం, విద్యుత్ వినియోగం, అవసరాలు, కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత చేసిన అప్పులపై సర్కార్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సైతం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో, ప్రజలకు ఈ సమావేశాలు ఏ మేరకు ఉపయోగపడతాయో చూద్దాం.